అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి ఇవాళ మన ముందు నోటి మాత్రల రూపంలో ఒక చక్కటి పరిష్కారం మనకు అందుబాటులో ఉంది. వీటినే వాడుకలో ఈసీ పిల్స్ అని కూడా పిలుస్తారు. అయితే వీటిని మనలో చాలామంది అబార్షన్ పిల్స్గా పొరపాటు పడుతూ ఉంటారు. అలాగే గర్భాన్ని నిరోధిస్తాయన్న భావనతో ఒకేసారి 2 మాత్రల్ని కూడా మింగుతున్నారు చాలామంది. మరికొందరేమో ఈసీ పిల్స్ వాడకం అంత సురక్షితం కాదని, పీరియడ్స్ గాడి తప్పుతాయని, ఇంకా లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? ఈసీ పిల్స్ వాడకం ఎలా ఉండాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈసీ పిల్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి? ఈజీ పిల్స్ అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. యూజువల్గా ఇవి ఇంటర్కోర్స్ అయిన తర్వాత 72 అవర్స్ లోపల తీసుకుంటే పనిచేస్తాయి. కాకపోతే వీటికి కూడా కొంత లిమిట్ ఉంటుంది. అంటే పీరియడ్ వచ్చిన 15 డేస్ లోపలైతేనే వాటి ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉంటుంది. 15 డేస్ తర్వాత అయితే అవి పనిచేయకపోవచ్చు. సో ఈవెన్ ఇవి తీసుకున్నా కానీ నెక్స్ట్ పీరియడ్ మిస్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈజీ పిల్స్లో చాలా హై డోస్ హార్మోన్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఇవి సేఫ్ కాదు. ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కింద యూజ్ చేసుకోవడం. కొంతమంది రెగ్యులర్గా యూజ్ చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ నెలలో ఇచ్చే హార్మోన్ అంతా సింగిల్ పిల్లో ఉంటుంది కాబట్టి తర్వాత వచ్చే మెన్స్ట్రుయేషన్స్లో కొంచెం హెవీ బ్లీడింగ్స్ అవ్వడము, ఇర్రెగ్యులర్ అవ్వడము అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. మితిమీరిన ఈసీ పిల్స్ వాడకంతో ఎలాంటి అనర్థాలు కలగొచ్చు? అదే ఈజీ పిల్స్ అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ రెగ్యులర్గా వాడకూడదు. ఎప్పుడో ఇవ్వాలి వన్స్ అనేది పర్వాలేదు. ఇంకొకటి వాటిల్లో కూడా డోసేజెస్ ఉంటాయి. డాక్టర్ కన్సల్టేషన్తో తీసుకోవచ్చు. ఫ్రీక్వెంట్ యూసేజ్ వలన ఆ సింగిల్ డోస్లోనే చాలా హై డోస్ ఆఫ్ హార్మోన్స్ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ అన్ని కాజ్ చేసి నెక్స్ట్ పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడము, హెవీ బ్లీడింగ్స్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాము. ఒకేసారి 2-3 పిల్స్ వేసుకోవటం మంచిదేనా? ఒకేసారి అసలు 2-3 ఈజీ పిల్స్ వేసుకోకూడదు. సింగిల్ పిల్లు ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వేసుకోవాలి. 2-3 వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఎఫెక్ట్ అంటూ ఏం ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ కానీ, బ్లడ్ క్లాట్స్ కానీ హిస్టరీ ఉన్నప్పుడు ఒకేసారి ఎక్కువ హార్మోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ అలాంటివి వచ్చే రిస్క్స్ కూడా ఉంటాయి. ఈసీ పిల్స్ని అబార్షన్ పిల్స్గా భావించవచ్చా? ఈజీ పిల్స్ అనేది వేరండి, అబార్షన్ పిల్స్ అనేవి వేరు. ఈజీ పిల్స్ అంటే ప్రెగ్నెన్సీ రాకముందు వాడేవి, అంటే ప్రివెన్షన్కి వాడేది. అబార్షన్ పిల్స్ అనేవి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అండర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. లైక్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అది వేరు అసలు కంప్లీట్గాని. బిడ్డకు పాలిస్తున్న కాలంలో ఈసీ పిల్స్ను వాడకూడదా? లాక్టేషన్ పీరియడ్లో ఈజీ పిల్స్ అనేది అవాయిడ్ చేయడమే బెటరు. జనరల్ ముందుగా చెప్పినట్టు ఒకే పిల్లో చాలా హై డోస్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ పిల్లో ఉండే హార్మోన్ బేబీకి వెళ్తుంది కాబట్టి అవాయిడ్ చేయడం బెటరు. మరీ నీడ్ ఉంటే డాక్టర్ అడ్వైస్తో బ్రెస్ట్ ఫీడింగ్ హోల్డ్ చేసుకుని యూజ్ చేసుకోమని చెప్తాము. బెటర్ విత్ డాక్టర్ కన్సల్టేషన్. లాక్టేషన్ అప్పుడు వద్దనే చెప్తాము. ఈసీ పిల్స్ వాడితే పీరియడ్స్ గాడి తప్పుతాయా? ఈజీ పిల్స్లో హై డోస్ హార్మోన్సే మనము ఎగ్ రిలీజ్ అవ్వకుండా, ఎండోమెట్రియం సరిగ్గా ఉండకుండా, ప్రెగ్నెన్సీ వచ్చినా అటాచ్ అవ్వకుండా అలా పనిచేస్తుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూ పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం లేదంటే హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈసీ పిల్స్తో సుఖ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందా? ఈజీ పిల్స్ నుంచి అసలు ఎస్టీడీస్కి ప్రొటెక్షన్ ఉండదు. ఎస్టీడీస్ ఈజ్ విత్ కాండోమ్స్ ఆర్ బ్యారియర్ మెథడ్స్. ఈజీ పిల్స్ ఓరల్ కాబట్టి ఎస్టీడీస్ నుంచి ఏ ప్రొటెక్షన్ ఉండదు. ఈసీ పిల్స్ వాడకం విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ప్రెజెంట్ ఏంటంటే ఇంతకు ముందులాగా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినా డాక్టర్స్ దగ్గరికి వస్తే అందరము సపోర్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ముందు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఆబ్స్ట్రిషన్స్, గైనకాలజిస్ట్ అందరం కూడా పిల్లలకి సపోర్ట్ చేస్తున్నాం. లేదు అంటే వాళ్ళు భయపడతారు, ఇంకేదో మెథడ్స్కి వెళ్తారు అని. వచ్చి డాక్టర్ అడ్వైస్ తీసుకుని ఎప్పుడైనా ఒకసారి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ఉన్నప్పుడు ఈజీ పిల్ వేసుకోవచ్చు. రెగ్యులర్గా వద్దని చెప్తాము. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారు అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిన
ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా రెగ్యులర్గా ఏ మెథడ్ వాళ్ళకి బెటరు అనేది చెప్తాం. ఎప్పుడైనా ఒక్కసారి అయితే పర్లేదు కానీ రెగ్యులర్గా వద్దనే చెప్తాం. ఈసీ పిల్స్ అనేవి అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు అత్యవసరంగా వాడుకునేందుకు మాత్రమే ఉద్దేశించినవి. ఎడాపెడా వాడితే వాటి మూలంగా లేనిపోని సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి.